బీఆర్ఎస్ నేతలపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తున్నారని, కొందరు తనను వెకిలిమనాలంటున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ పాలనలో తానెప్పుడూ సొంత పనులు చేసుకోలేదని చెప్పారు. తనతో పాటు తన భర్త అనిల్ పైన ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ బీజేపీ ఎమ్మెల్యేలకు లీగల్ నోటీసులు పంపుతానని చెప్పారు. వారం రోజుల్లో తనకు బహిరంగ క్షమాపణ చెప్పాలని కవిత డిమాండ్ చేశారు. గాజుల రామారంలో నేనేందో కబ్జా పెట్టినా అని చెప్పిండు. అది కబ్జా పెట్టింది నువ్వు వివేకానందనే కదా. ఎవరిని పోయినా చెప్తారు ఆడ అడిగితే. నేను కూడా పోయి వచ్చిన మొన్న హైదరాబాద్ పోయి కూలిస్తే ఏదో నిన్నటి నుంచి తమాష చేస్తుండట, జాగృతలు దాడి చేస్తారు గీడి చేస్తారని. మాకు అట్లాంటి ఆలోచన ఏం లేదు. మేము మీ మీద దాడి చేసేంత పెద్ద వ్యక్తి మీరు కాదు. ఫస్ట్ థింగ్ వదిలేసేయండి. మీ మీద దాడి చేసే అవసరమే లేదు. మీ వెనుక గుంట నక్కుంది చూసినావా, వాళ్ళని మాత్రం వదిలిపెట్టను. నా భర్త ప్రైవేట్ ల్యాండ్లో వ్యాపారం చేసిండు. ఏ రియల్ ఎస్టేట్లో ఉన్న వ్యక్తి అయినా చేస్తాడు. మేమెన్నడూ ప్రభుత్వ భూమి జోలికి పోలేదు. ప్రభుత్వానికి ప్రజలకు నష్టమయ్యే ఒక్క రూపాయి పని కూడా మేము చేయలేదు. మీరు అనవసరంగా లేనిపోయిన అలిగేషన్స్ నా మీద వేసి ఈమెదో జనం బాట పేరుతో జనంలోకి పోతుంది, ఈమెను డిస్టర్బ్ చేద్దాం, మైండ్ ఖరాబ్ చేద్దాం అనే ఆలోచనలు పెట్టుకుంటే మాత్రం నేను చూస్తూ ఊరుకోను. 10 ఏళ్లలో ఎన్నడూ ఎవరు గవర్నమెంట్లో నా భర్త పేరు వినలేదు. ఇవాళ మీరు ఆయన మీద అలిగేషన్ చేస్తున్నారు. నేను ఊరుకునేదాన్ని కాదు బిడ్డ, చెప్తున్నా. ఇప్పుడే మొదలుపెట్టిన కృష్ణారావు గారు ఏందో